యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. హాయ్ ఆల్. ఈ వీడియోలోనైతే మనం ఫిబ్రవరి 2025 జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేద్దామనండి. ఇది నాకు కొంతమంది పిల్లలు షేర్ చేశారు. దీంతో పాటు మన దగ్గర ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో గ్రూప్లో షేర్ చేశాను. లేదు అని అంటే మన లేటెస్ట్ పోస్ట్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అన్ని గ్రూప్స్ ఫుల్ అయినాయి అనుకున్న వాళ్ళు నిన్న పోస్ట్ చేసినటువంటి వాట్సాప్ గ్రూప్ ఓపెన్ ఉంది, అక్కడ చెక్ చేసుకోండి. 2024లో అండ్ ఫెబ్‌లో జరిగిన పేపర్ జులైలో 2 ఉన్నాయండి. 2 వెర్షన్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్. 2023 సెప్టెంబర్ ఉంది. 2025 ఫిబ్రవరి. ఈ 5 పేపర్ సొల్యూషన్స్ నేను మీకు లాస్ట్ మినిట్ వరకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ 2025 పేపర్ అనేది సాల్వ్ చేద్దాము. మీకోసం మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా ఒకటే, కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఎందుకంటారా, మీకు లాస్ట్ మినిట్‌లో మీ ఫ్యాకల్టీ కూడా ఇంత క్లియర్‌గా సొల్యూషన్స్ పోస్ట్ చేసి పెట్టడం అనేది జరగదు. నేను మన సబ్స్క్రైబర్స్ కోసం, రమారెడ్డిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరి కోసం ఇది పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీ ఒక లైకే నాకు మోర్ అండ్ మోర్ వీడియోస్ పోస్ట్ చేసే అంత ఎనర్జీ ఇస్తుంది. వీలైతే కంపల్సరీ కమెంట్ చేయండి, వి వాంట్ మోర్ వీడియోస్ మేడం అని, అంతే. ఓకే, చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా నేను నోట్ చేసుకొని సాల్వ్ చేసి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సాల్వ్ చేసి ఎందుకనంటే బోర్డు మీద తీసుకుంటే టైం పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా సొల్యూషన్ పోస్ట్ చేస్తున్నాను. క్లియర్గా చెప్తాను, వినండి అమ్మా. చెక్ ద ఈక్వేషన్ ఇచ్చేసి డిఎక్స్, ఇక్కడ డిఎక్స్ మిస్ అయిందండి, జస్ట్ సెకండ్. సంథింగ్ ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై ఫర్ ఎగ్జాక్ట్నెస్ చెక్ చేయండి అన్నారు. ఒకటేనండి, ఎండిఎక్స్ ఎన్డివైలో ఉంది. వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు, మీరు ఏం రాయాల్సిన లేదు. ఎగ్జాక్ట్నెస్ కండిషన్ అంటే డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ కదా బిడ్డ. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. ఎం అంటే డిఎక్స్ కోఎఫిషియంట్, ఎన్ అంటే డివై కోఎఫిషియంట్. ఓకే, అప్పుడు నేను ఎం తీసుకున్నాను, ఎన్ తీసుకున్నాను. ఏం చేయాలి, డో ఎం బై డో వై చెక్ చేయాలి. అంటే ఎంని విత్ రెస్పెక్ట్ టు వైతోని డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్లో నాకు ఏమీ లేదు, వై టర్మ్ 0 అవుతుంది. ఇక్కడ వై ఈ పవర్ ఎన్ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్, ఈ పవర్ 1y అంటే 1 ఇంటూ ఈ పవర్ వై అంటే ఈ పవర్ వై వస్తుంది. ఈ 2 యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది వచ్చింది. తర్వాత డో ఎన్ బై డో ఎక్స్, ఎన్ని ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ డిఫరెన్షియేషన్ ఇక్కడ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ రిమైనింగ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. బట్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఇది 0 అవుతుంది. సి, బోత్ సేమ్ వచ్చాయి, అవునా? అంటే ఏంటిది, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయింది. దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ సాటిస్ఫైస్ ద ఎగ్జాక్ట్నెస్. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెట్ట మనం, జస్ట్ సెకండ్. నెక్స్ట్ ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ అని ఇచ్చారు. క్వశ్చన్ని క్లియర్గా వినండి. మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి. మన వీడియోలో మన ప్లేలిస్ట్లో చాలా చాలా క్లియర్గా ఉంది. మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీకి వెళ్ళి ప్లేలిస్ట్లు కూడా ఇస్తున్నాను, వాట్సాప్లో చెక్ చేయండి. చూడండి బేటా, ఇది ఎలా ఉంది, బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు చూడంగానే తెలుస్తుంది. ఇక్కడ మీరు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోండి అన్నారు. అంటే ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ dy by dx plus p of x into y is equal to q of x ఫామ్లో ఉంది. అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు వాళ్ళు ఏమని కనుక్కున్నారు, సొల్యూషన్ అడగలేదు బేట, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఐఎఫ్ అడిగారు. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో రాశాను, క్యూ ఆఫ్ ఎక్స్ ఏంటో రాశాను. రాసిన తర్వాత ఐఎఫ్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, నాకు మైనస్ టాన్ ఎక్స్. దీన్ని నేను డైరెక్ట్ ఆన్సర్ రాశాను, ఎలానో చెప్తాను చూడండి. చూడండి నాన్న, టాన్ని నేను ఏమని రాయొచ్చు, సైన్ బై కాస్ అని రాయొచ్చు. ఓకే, ఒకసారి ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటిది, కిందిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దీని డిఫరెన్షియేషన్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్. ఆల్రెడీ మైనస్ ఇక్కడ ఉంది. ఓకే, డన్. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే రాశాను, లాగ్ కోసెకెంట్ ఎక్స్. Exponential log, it cancel, the remaining is cos x. What is our integrating factor? Cos x. Clear? Done. Now next question కి వెళ్ళిపోదాం. Just a second. సి క్వశ్చన్, సాల్వ్ ద కాచీస్ యూలర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏం లేదు, ఒకవేళ సాల్వ్ అని అడిగారు, కాచీస్ యూలర్ మెన్షన్ చేయలేదు, మీకు తెలవాల్సిందే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ డి ఆ ఫామ్లో ఉంటుంది. ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఎక్స్ డి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ డి. ఓన్లీ డి స్క్వేర్లో ఉంది అంటే దట్ ఈస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. ఓకే, ఓన్లీ డీలు ఉంటే మనము వైసీవైపీలో చేస్తాము. ఎక్స్ డి ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్లో ఉంది అని అంటే రిమెంబర్ దాట్ ఈస్ ద కాచీస్ యూలర్ డిఫరెన్షియల్
డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఓన్లీ ఎల్హెచ్ఎస్ పార్ట్ ఉంది, ఆర్హెచ్ఎస్ ఏం లేదు కాబట్టి అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద వైసి అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే వస్తది. ఫస్ట్ ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. ఈ చిన్న కండిషన్ మీకు తెలిసుండాలి లాంగ్ చేయాలంటే. లేదు మేడం 1 మార్క్‌కి నాకు ఇదంతా అవసరం లేదంటే అది కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. x ఈజ్ ఈక్వల్ టు e పవర్ z, జస్ట్ ఎ సెకండ్. x ఈజ్ ఈక్వల్ టు e పవర్ z, దెన్ log x ఈజ్ ఈక్వల్ టు z, జస్ట్ ఎ మినిట్ బేటా. x ఈజ్ ఈక్వల్ టు e పవర్ z అయితే log x z అవుతది. దాని నుంచి నాకు d/dx d అంటాను, d/dzని తీటా అంటాను. ఓకే. అదంతా పక్కన పెట్టండి మేడం. ఎక్స్‌డి అంటే తీటా, ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్ అంటే తీటా. ఇక్కడ నుంచి రాయండి. ఎక్స్‌డి అంటే తీటా, ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్ అంటే తీటా, తీటా -1. మరి ఎక్స్ క్యూబ్ టీ క్యూబ్ ఇస్తే తీటా, తీటా -1 ఇంటూ తీటా -2. నౌ పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ మై బేస్ ఈక్వేషన్. ఏంటిది ఎక్స్ స్క్వేర్ టీ స్క్వేర్ అంటే ఇది, ఎక్స్‌డి అంటే ఇది సబ్స్టిట్యూట్ చేశానా? ఇలా వచ్చింది. ఇది ఏ ఫార్మాట్‌లో ఉంది? ఎఫ్‌డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దాన్నే అంటే ఎఫ్ ఆఫ్ తీటా ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి నేను ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ థీటా యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఎం. ఓకే. అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే. సారీ నేను థీటాలో రాసాను బేటా. ఎం స్క్వేర్ అని రాయాలి. ఎం స్క్వేర్ ప్లస్ టీ ఎం మైనస్ 20. అప్పుడు ఇది ఎంలో రాయండి మీరు. ఎం స్క్వేర్ మైనస్ 5m ఏం లేదు బేటా. ఎం స్క్వేర్ మైనస్ 5m మైనస్ 4m మైనస్ 20 రైట్. రాసిన తర్వాత దీనికి నేను ఫ్యాక్టర్స్ తీసాను ఇక్కడ చూడండి. ఫ్యాక్టర్స్ తీస్తే టీటా ఈక్వల్ టు 4, టీటా ఈక్వల్ టు -5. టీటా అని రాసాను, సారీ ఎం అని రాయండి అంతే. టీటా ప్లేస్లో ఆక్సిలరీ రాస్తాం కాబట్టి. అప్పుడు రూట్స్ అనేవి నాకు కాంప్లెక్స్, సారీ నాట్ కాంప్లెక్స్, డిఫరెంట్ అండ్ రియల్. డిఫరెంట్ రియల్ అయినప్పుడు c1 e పవర్ m1x, c2 e పవర్ m2x. m1 అంటే 4 అనుకోండి, m2 అంటే -5. లేదా m1 అంటే మీరు -5 అనుకుంటున్నా ఓకే. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నౌ ఐ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, గాట్ ఇట్. నౌ నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఇందాక ఏం చేసాము? సి అయిపోయింది కదా. డి. ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి బేటా, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చేసి ఇగో ఇలా సాల్వ్ అని లాంగ్లో కంపల్సరీ ఐదర్ ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ కావచ్చు, ఆర్ కాస్ ఏఎక్స్ ఫార్మాట్ కావచ్చు, ఆర్ ఇది రెండు కలిపి ఉండొచ్చు. లేదు అని అంటే మనకి ఇంకేముంది, మనకి సైన్ కాస్, ఓకే, ఎక్స్ స్క్వేర్, లేదా ఇవన్నీ కలుపుకుంటది. ఈ పవర్ ఏఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఓకే, కంపల్సరీ డామ్ షూర్ 100% లాంగ్ క్వశ్చన్, డోంట్ మిస్. ఇవి క్లియర్‌గా కావాలంటే మన సెకండ్ యూనిట్‌లో ఓల్డ్ వీడియోస్ చాలా క్లియర్‌గా ఉన్నాయి చూడండి. లేదంటే న్యూ వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఏమని కనుక్కోమన్నారు? ఓన్లీ ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అన్నారు. అంటే ఓన్లీ ఈ పార్ట్ కనుక్కోండి. ఒకవేళ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్నప్పుడు వైసీ కనుక్కుంటాం రైట్. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ అంటున్నారు కాబట్టి మనం వైపీ కనుక్కుంటాం. వైపీకి ఫార్ములా ఏంటిది? 1/f ఆఫ్ డి ఇంటూ ద గివెన్ దిస్ ఫంక్షన్ 4 ఆఫ్ ఎక్స్. ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రిక్ సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ ఆర్ సైన్ బిఎక్స్లో ఉన్నప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? మైనస్ ఆఫ్ దిస్ స్క్వేర్. ఇది ఏదైతే ఉంటుందో ఎక్స్ టర్మ్ అది. అంటే మైనస్ మీరు బ్రాకెట్ లోపల రాయొద్దు. మైనస్ కామన్ తీసి దానికి స్క్వేర్ చేయండి. అంటే -16 అంటే డి స్క్వేర్ ప్లేస్లో -16 పెట్టండి. -16 + 4. మన అదృష్టం బాగుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇట్లా వచ్చింది. ఒక్కొక్కసారి మీరు ఇవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అవుతుంది. దానికి మన రెగ్యులర్ వీడియోలో చెప్పాను, చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్. ఏమని అడిగారు ఇక్కడ? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏటీ. ఇది రావాలంటే కొంచెం మనం లాజిక్ అప్లై చేయాలి. ఏం లేదు, దీన్ని సైన్ స్క్వేర్ ఏటీ బదులు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ స్క్వేర్ టీ ఫార్ములా ఏంటిది? ఇది మన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి 1 - cos 2x/2. దీనికి స్క్వేర్లలో ఉంటే డైరెక్ట్ లాప్లాస్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 - cos 2x. ఓకే, బై 2. దీనిలో 1/2 కామన్ తీసాను. 1 - 1/cos 2x. దీనికి నేను లాప్లాస్ అప్లై చేయాలి రైట్. బట్ ఇక్కడ నాకు ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఏటీ ఉంది రైట్. ఆ ఏటీ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఏటీ ఉంది రైట్. ఏటీ సబ్స్టిట్యూట్ చేశాను. 1 - cos 2at వచ్చింది. దీనికి నేను ఇప్పుడు లాప్లాస్ అప్లై చేశాను ఇక్కడ. లాప్లాస్ ఆఫ్ 1, లాప్లాస్ ఆఫ్ దిస్. లాప్లాస్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 1/s. లాప్లాస్ ఆఫ్ cos at మనకి తెలుసు. లాప్లాస్ ఆఫ్ cos at ఈజ్ s/s² ప్లస్ a². ఏ అంటే కాన్స్టెంట్ అక్కడ. టీ టర్మ్, టీ కోఎఫిషియంట్. ఇక్కడ టీ కోఎఫిషియంట్ ఏంటిది? 2a. 2a హోల్ స్క్వేర్ అంటే 4a² వస్తుంది రైట్. జస్ట్ సెకండ్, ఎక్స్క్యూజ్ మీ. రైట్. 1/s. ఇక్కడ నాకు ఇక్కడ ఏం చేశాను అని అంటే నేను చూడండి, -1/s². ఓ సారీ, దిస్ ఇస్ ఎస్ బై
ఎస్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్. ఎల్సిఎం తీసాను. ఓకే. ఎల్సిఎం తీస్తే ఇక్కడ లేని టర్మ్ ఏంటిది? ఇది కదా! ఇది పైన వచ్చింది. ఇక్కడ లేని టర్మ్ ఎస్ కదా! ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ అయింది. ఇవి క్యాన్సిల్ అయిపోయింది. 4a స్క్వేర్ రిమైనింగ్ వచ్చింది ఆన్సర్. చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. గాట్ ఇట్? నౌ నెక్స్ట్ చూడండమ్మా, నాకిది కొంచెం డౌట్. కొంచెం డౌట్‌గా నేను మీకు చెప్తాను. ఐ థింక్ రాంగ్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటారా? లేదు మేడం, నాకు కొంచెం ఫాస్ట్‌గా నేను సొల్యూషన్స్ అయితే సాల్వ్ చేస్తున్నాను. నాకేమన్నా ఐడియా రావట్లేదంటే మీరు సాల్వ్ చేయండి. నేను ప్రాసెస్ చెప్తా. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్. ఇలా ఇచ్చినప్పుడు మనము లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇది కనుక్కోవాలి కదా బిడ్డ. నేననుకుంటా దీనికి ఫ్యాక్టర్స్ ప్రాపర్‌గా రావట్లేదు. 5 ఫోర్సా తీసుకున్నామనుకోండి మనకొస్తుంది. ఇంకా ఏమొస్తాయి 20కి 20 వన్సా ఆర్ 10 టూసా, 10 టూసా తీసుకున్నా రాదు. అందుకని 5 ఫోర్సా అని ఇంకెక్కడ 20 వస్తదండి? 2 టెన్సా అది గూడా రాదండి. ఓకే. అందుకని నేనేం చేశాను, ఇది యాక్చువల్‌గా ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ మైనస్ 20 ఉండాలి. ప్లస్ ఎస్ అట్లా ఉన్నప్పుడు అంటే ఇక్కడ 4 బదులు ఎస్ ఉన్నప్పుడు మీకు ఫ్యాక్టర్స్ వస్తాయి. తెలుసు కదా! ఇందాక కనుక్కున్నాం. ఎస్ ప్లస్ 4 ఇంటూ ఎస్ మైనస్ 5 అని ఫ్యాక్టర్స్, సారీ ఎస్ మైనస్ 4 ఎస్ ప్లస్ 5 సంథింగ్. ఈ ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత వీటికి మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే మీకు 1 బై ఎస్ మైనస్ 4 ఓకే. సంథింగ్ నేను చెప్తున్నాను. మీరు కనుక్కోండి. ఎస్ ప్లస్ 5 వస్తది. వచ్చిన తర్వాత ఇది ఏ ఫామ్‌లో ఉంది? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఇది ఎస్ మైనస్ 4 దీనికి ఫార్ములా. అలా అప్లై చేయాలి. ఫస్ట్ ఇది కరెక్టా కాదా నాకు కమెంట్ చేయండి. మీకు వేరే ఆన్సర్ వచ్చిందా కూడా కమెంట్ చేయండి. ఓకేనా? ఇది ప్రాసెస్. నౌ ద క్వెషన్ నంబర్ జీ, ఫైండ్ ద డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ. ద పాయింట్ ఇచ్చారు. ఇఫ్ ఎఫ్ ఈజ్ దిస్ అన్నారు. డెల్ ఎఫ్ అంటే మనం ఏం చేయాలి? ఎఫ్ ఇచ్చారు. డెల్ ఎఫ్ అంటే ఐ డో ఎఫ్ బై డో ఎక్స్, జెడ్ డో ఎఫ్ బై డో వై, కే డో ఎఫ్ బై డో జెడ్. ఐ ఈ ఎఫ్‌కి డో బై డో ఎక్స్ చేస్తాను నేను. ఓకే. ఎఫ్‌కి దీనికి నేను డో బై డో ఎక్స్ చేస్తాను. ఓకే. నేను రాంగ్ చేశానా? జస్ట్ సెకండ్. చూడండమ్మా, ఇక్కడ నేను వెక్టర్ అనుకోని చేశాను. సారీ, మనకి స్కేలార్ ఇచ్చారు. రైట్? స్కేలార్ ఇచ్చినప్పుడు అప్పుడు నేను ఇక్కడ ఇది ఏమవుతుందంటే చూడండి ఇక్కడ. జస్ట్ సెకండ్. జస్ట్ మినిట్. స్కేలార్ ఇచ్చారు గదా! అప్పుడు నేను దీన్ని ఇట్లా నేను ఓన్లీ వెక్టర్ అనుకోండి. ఐ డాట్ ప్రొడక్ట్ చేస్తాం. స్కేలార్ ఇచ్చారు గాబట్టి మనకి ఐ థింక్ ఇది వెక్టారా? స్కేలారా? ఎందుకంటే మనం ఐ డాట్ ఐయే 1 అవుతుంది. ఒక్కసారి క్వెషన్ పేపర్ ఐ థింక్ ఇది వెక్టారేనండి. నేను రాంగ్ రాసుకున్నానా? మరి ఒక్కసారి క్వెషన్ పేపర్ నేను మీకు షేర్ చేశాను గదా! అప్పుడైతేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అలా కాదు అనంటే ఓకే. వస్తుంది. అలా గూడా వస్తుంది. చెప్తాను. అలా గూడా చెప్తాను. ఏం లేదు బేటా. ఇక్కడ ఏం చేయాలనంటే ఐ యాజ్ ఇట్ ఈస్, నో వరీస్. సారీ, ఇది మీరు మర్చిపోండి కాసేపు. డో ఎఫ్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్‌తోని చేస్తే ఫస్ట్‌ది కరెక్టే. 10xy వస్తది. 10x వస్తది. 10xy. సెకండ్‌ది ఎంత వస్తది? ఇది మరి పెద్దగుంది కదా! జస్ట్ సెకండ్. ఆ! ఓకే. ఈ టర్మ్ 10xy. ఇక్కడ x లేదు కాబట్టి ఇది 0 అవుతది. ఇక్కడ 2.5లో జెడ్ స్క్వేర్ x ఉంది కాబట్టి ఇది 0 అయింది. ఇది xది 1 అవుతది. అంటే ఎంతొస్తది? ప్లస్ 2.5 జెడ్ స్క్వేర్ వస్తది. ఓకే. ప్లస్ జే ఆఫ్ డో ఎఫ్ బై డో వై. వైతోని చేస్తే ఇది 1 అయితది. అంటే 5x స్క్వేర్ వస్తది. ఇది 10 మైనస్ 10 వైజెడ్ వస్తుంది. ఇక్కడ జెడ్ లేదు కాబట్టి ఇది 0 డన్. తర్వాతది ప్లస్ కే ఇంటూ ఎంతొస్తుంది నాకు? వేర్ 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 జెడ్ ఇది 0. ఇక్కడ జెడ్ ఉంది కదా! 1 అవుతది. అంటే మైనస్ 5y స్క్వేర్ వస్తది. ఇది 2 అంటే 5zx ప్లస్ 5 ప్లస్ 5 జెడ్ఎక్స్ వస్తది. సరే. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇవి వచ్చిన దాంట్లో కరెక్టే. ఇగో ఇదండి. ఇలా చేసిన తర్వాత ఎక్స్ ప్లేస్‌లో 1, వై ప్లేస్‌లో 1, జెడ్ ప్లేస్‌లో 1 సబ్స్టిట్యూట్ చేసి కంపల్సరీ కమెంట్ చేయండి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ బి సచ్ థాట్ ద ఫోర్స్ ఫీల్డ్ ఈజ్ ఇర్రోటేషనల్. మనకి ఫైండ్ బి అన్నారు గదా! నేను బిని మర్చిపోయినట్టున్నబ్బా! ద ఫోర్స్ ఫీల్డ్ బి ఈజ్ ఇర్రోటేషనల్. డన్. డన్. విల్ సీ. ఓకే. ఇర్రోటేషనల్ అంటే కర్ల్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. నేను అదేమనుకున్నానో ఒక్కసారి చెక్ చేసి ఆగండి. ఓకే. బిని కాన్స్టెంట్ అనుకున్నా. సారీ ఫర్ థాట్. ఏం లేదమ్మా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి మళ్ళొక స్టెప్. ఇది ఇది చూడకండి.
ఫస్ట్ ఇది ఓకే. ఇది పోతే ఇక్కడ వస్తుంది బి. డో బై వై టర్మ్ ఏది లేదు కాబట్టి ఇది నాకు ఎంత వస్తుంది, ఇది జీరోనే. ఫస్ట్ది కరెక్టే, జీరో వస్తుంది. సెకండ్ది కూడా జీరో వస్తుంది, జెడ్ టర్మ్ లేదు కాబట్టి. -j ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే e⁻x, విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే ఈ పవర్, ఇది కూడా e⁻x, ఇది జీరో అవుతుంది. డన్. దేర్ ఫోర్ కే కూడా జీరో. ఓకే, నాకు బి అనేది అసలు డిఫరెన్షియేషన్ చేస్తే రావటం లేదు, బట్ ఇర్రోటేషనల్ అవుతుంది. బట్ ఐ డోంట్ నో బి వాల్యూ. నేను మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వీడియోలో మీకు బి వాల్యూ నాకు వస్తే కనుక కమెంట్ చేస్తాను. నేనైతే ఇట్లనే చేస్తాను. ఇంకా కొత్త వేలో మీరు చేస్తారా, చేయండి. ఎందుకంటే మీకు బి కనుక్కోమన్నారు అంటే ప్రాబ్లంలో కంపల్సరీ రావాలి, డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ రావాలి. ఇది రావట్లేదు, రైట్? ఓకే, డన్. ఈ రొటేషన్లో అయితే వచ్చింది, బట్ ఐ డోంట్ నో ద బి వాల్యూ ఎగ్జాక్ట్లీ. డన్. నేను కూడా మీలానే హరీలు ఉన్నాను, తొందర సాల్వ్ చేయాలని. అప్లై గ్రీన్స్ థీరమ్ టు ప్రూవ్ దాట్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద ప్లేన్ కర్వ్ ఈజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకొకటి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, గ్రీన్స్, గాసు, స్టోక్స్ థీరమ్స్ లేవు జేఎన్టీయుహెచ్ వాళ్ళకి. గ్రీన్స్, గాస్, స్టోక్స్ మీద ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మేడం నేను ఈ మూడే చదువుకొని పోతా అంటే అసలు ఇవి మీరు చేయాలి అని అంటే మీకు చాలా ప్రాక్టీస్ ఉండాలి. ముఖ్యంగా మన వీడియోలో ఉన్న ప్రతి ఒక్కటి సాల్వ్ చేసి ఉండాలి. అంత క్లియర్‌గా ఉంటది. లైన్, ఇంటిగ్రల్ రావాలి, సర్ఫేస్ రావాలి, వాల్యూమ్ రావాలి. తర్వాత గ్రీన్, గాస్, స్టోక్స్‌కి రండి. ఇక్కడ అదే చెప్తున్నా, సర్ఫేస్‌కి, లైన్‌కి, డబుల్ ఇంటిగ్రల్‌కి రిలేషన్ చెప్తది. ఏం లేదబ్బా, మనకి ఇది ఇది కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఎం అని అంటే ఎలా ఇచ్చారు చూడండి, ఎండిఎక్స్ ఎన్‌డివై అంటే ఎం అంటే ఏంటిది -y, ఎన్ అంటే ఎక్స్. సో దాట్ దానికి నేను ఇది కనుక్కుంటా, ఈ 2 వాల్యూస్ డో_m/డో_y అంటే -1, డో_n/డో_x అంటే 1. అప్పుడు నేను ఇది కదా మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తా. ఇంటిగ్రల్ ఆఫ్ x dy అంటే 1, మైనస్ ఆఫ్ y dy అంటే -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y dx dy. ఎంత -1 అంటే +2 వస్తది. +2 కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ dx dy అంటే ఇది కాన్స్టెంట్ వస్తది. వేర్ ఏ ఈజ్ ఏరియా అండర్ ద సర్ఫేస్, రైట్? మనకి దీని వాల్యూ, దీనికి 1/2 ఇచ్చిండు ముందట. అంటే 1/2 ఆఫ్ దిస్ వాల్యూ అంటే 2a వచ్చింది కదా, దాన్ని 2తో డివిజన్ చేస్తాను. నౌ ఐ గాట్ ద ఏరియా ఈజ్ a. డన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కనిపిస్తుందండి, జస్ట్ మినిట్ బేటా. ఇక్కడ ఏమడిగారు, స్టేట్ ది స్టోక్స్ థీరమ్. స్టేట్మెంట్ మాత్రం చూసుకోవాలి, ఓకేనా? యాక్చువల్ స్టోక్స్ థీరమ్ ఏం చెప్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ ద లైన్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్. లైన్, సర్ఫేస్, ఇగో ఇది లైన్ ఇంటిగ్రల్, ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్, దానికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎస్ అనేది ఓపెన్ సర్ఫేస్ బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్. సి ఇఫ్ ఎఫ్ బార్ is any differentiable vector point function, then the line integral of C f dr is equal to the surface integral of curl f bar and ds అని ప్రూవ్ చేస్తాం. C అనేది the traversed, it is the positive direction లో వెళ్ళేటటువంటి కర్వ్, అండ్ n bar is a unit outward normal అంటాము at the point of the గివెన్ సర్ఫేస్. దిస్ ఈస్ ద స్టోక్స్ థీరం. అర్థమైంది కదండి. ఆల్ ది వెరీ బెస్ట్. మన ఛానల్లో ఆల్మోస్ట్ 180 to 200 వీడియోస్ జేఎన్టీయు హెచ్ ఏమని ఉంటుంది, జేఎన్టీయుహెచ్ RM2 R22 జేఎన్టీయుహెచ్ అని ఉంటుంది. లేదు అని అంటే ఇండివిజువల్ మీకు చాప్టర్ వైజ్ లింక్స్ కావాలంటే మన లేటెస్ట్ పోస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ అన్నీ ఇస్తున్నాను, లేదా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బేటా. అర్థమైంది కదా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.